గ్లోబల్ గా కొన్ని నెగటివ్స్ ఉంటున్నా సరే యుఎస్ మార్కెట్స్ అయితే ఆల్ టైమ్ హైస్ హిట్ చేస్తున్నాయి. ఇవాళ మన మార్కెట్స్ కొంత వెనక్కి వచ్చినట్లుంటున్నా పోర్ట్ఫోలియో లెవెల్లో స్టిల్ 0.6%, 0.5% స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ అయితే పెరిగింది. ఈ వీకెండ్ లో ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ కి సంబంధించిన ప్రెజెంట్ మీద దాడి చేస్తూ ఉండడం, గాజా రిలేటెడ్ గా దాడి చేస్తూ ఉండడం, దాని కారణంగా అక్కడ చాలా మంది ఇంపాక్ట్ అవుతూ ఇరాన్ ఆర్మీ చీఫ్ కూడా మేం కన్విన్స్ అవ్వట్లేదు ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ని అంగీకరించి మా మీద దాడి చెయ్యదు అంటే అని. ఒకవేళ దాడి చేస్తే మేము ఫుల్ ఫోర్స్ తో తిరిగి దాడి చేస్తామని ఇలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ స్టేట్మెంట్స్ తోనే రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ పడుతూ ఉంది కదా. బట్ ఇలాంటి స్మాల్ ఇన్సిడెంట్స్ గ్లోబల్ గా జరుగుతూ ఉండడం, మళ్ళీ గోల్డ్ అండ్ బులియన్ మెటల్స్ లో స్టెబిలిటీని ఓవర్ నైట్ లో తీసుకురావడం అండ్ ఈక్విటీ మార్కెట్స్ ని కొంతవరకు డిస్టర్బ్ చేయడం అయితే జరిగింది. బట్ బ్రాడర్ మార్కెట్ లెవెల్లో మార్కెట్స్ ఇవాళ బెటర్ గానే పర్ఫార్మ్ చేశాయి. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ప్రెసెంట్ డెవలప్ అవుతున్న నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అండ్ ఫర్దర్ గా మార్కెట్ ని మనం ఎలా గమనించాలి, వీటిని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 452 పాయింట్స్ డౌన్ అయ్యి 83,606 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 121 పాయింట్స్ డౌన్ అయ్యి 25,517 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 131 పాయింట్స్ డౌన్ అయ్యి 57,313 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీరు అబ్జర్వ్ చేశారంటే నిఫ్టీ లెవెల్లో ఆల్మోస్ట్ ఫ్రమ్ 25,100 మార్క్ దగ్గర నుంచి 25,700 మార్క్ వరకు ర్యాలీ అయింది కదా మార్కెట్. వాళ్ళ లిటిల్ పుల్ బ్యాక్ అయితే నిఫ్టీ లెవెల్లో, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లెవెల్లో కనిపిస్తుంది. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ ని మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ గా ఉంటున్న రిట్రేస్మెంట్ ని మొత్తాన్ని కవర్ చేస్తూ ఇంకొక 3% పెరిగితే మిడ్ క్యాప్ లెవెల్లో ఆల్ టైమ్ హైస్ టచ్ చేయడానికి అండ్ స్మాల్ క్యాప్స్ 3.5% పెరిగితే ఆల్ టైమ్ హైస్ టచ్ చేయడానికి రెడీ అయితే అవుతూ ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ లో యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేశాయి. S&P 500 అండ్ ప్రాబబుల్లీ కమింగ్ టైమ్స్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేస్తాయి. రీజన్ ఏమవ్వచ్చు, పాజిటివ్ అప్డేట్స్ ఏవే ఉండొచ్చు, డిస్కస్ చేసుకుందాం. బట్ దానికి ముందు మార్కెట్ లో ఉంటున్న నెగిటివ్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఇజ్రాయెల్ సైడ్ నుంచి ఫ్రిక్షన్ ఎండ్ అవుతున్నట్లయితే కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ఇరాన్ సైడ్ నుంచి కూడా ఇజ్రాయెల్ ఈ సీజ్ ఫైర్ ని యాక్సెప్ట్ చేసి కామ్ గా ఉంటుందని మేము అనుకోవట్లేదనేరా ఇరాన్ కి సంబంధించిన ఆర్మడ్ ఫోర్సెస్ చీఫ్ కూడా మేము కన్విన్స్ అవ్వలేకపోతున్నాం అనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇజ్రాయెల్ రిలేటెడ్ గా యాక్టివిటీ మీద అయితే పెడుతుంది. చూడాలి కమింగ్ టైమ్స్ వీళ్ళ రిలేటెడ్ గా ఏదైనా సర్ప్రైజెస్ ఈసారి మళ్ళీ ఇరాన్ మీద దాడి చేశారనుకోండి, మొన్నొచ్చి యుఎస్ ఇరాన్ గొడవద్దనేలా, సీజ్ ఫైర్ అనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఇజ్రాయెల్ వెనక్కి రావాలి, జెట్స్ ని వెనక్కి తెప్పించాలి, పేల్డ్ పదార్థాలు వెయ్యొద్దు ఇరాన్ మీద అనేలా స్ట్రాంగ్ గా యుఎస్ స్టేట్మెంట్స్ తర్వాత కూడా ఇంకా ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంటే అండ్ ఈసారి యుఎస్ సపోర్ట్ ఎవరికి ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్ గా మనం గమనించాలి. అండ్ ఫర్దర్ గా యుఎస్ ఫెడ్ చైర్మన్ పవెల్ గారు వడ్డీ రేట్లు తగ్గించకపోతూ ఉండడం, మళ్ళీ ఇంకొకసారి ట్రంప్ పవెల్ ని లౌజీ అని పిలుస్తూ స్టూపిడ్ అని అంటూ 1% కి వడ్డీ రేటు కట్ చేయి ఇమీడియట్ గా, అది యుఎస్ ఎకానమీకి మంచిది, నువ్వు డిలే చేసుకుంటూ వెళ్ళడం అనేది ఎకానమీని హర్ట్ చేస్తుంది అనేలా మళ్ళీ ఇంకొకసారి మెయిన్ మీడియాలోకి వచ్చి స్టేట్మెంట్స్ చేశారు. అండ్ గ్లోబల్ గా ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయి కదా. జూలై 9th ట్రంప్ టారిఫ్స్ రిలేటెడ్ గా పెట్టిన డెడ్ లైన్ ఎండ్ అవుతూ ఉండడం, రీసెంట్ టైమ్స్ లో జూలై 9th తర్వాత కూడా ట్రేడ్ టారిఫ్స్ ని ఎక్స్టెండ్ చేస్తారు, పాస్ చేస్తారనేలా కథనాలు వస్తూ ఉండడం ట్రంప్ క్లారిఫై చేశారు, నేను అలాంటిదే ఎక్స్టెండ్ చేయట్లేదు, జూలై 9th డెడ్ లైన్ అనేలా స్టేట్మెంట్స్ తన దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ఇంకా అలా చెప్పకపోతే అక్కడి నుంచి కూడా ఎక్స్టెండ్ అవుతుంది అంటే ఏ కంట్రీ కూడా ముందుకు రాదు కాబట్టి అలానే మాట్లాడతారు. ఇక ఎక్స్టెన్షన్ ఉండదు. జూలై 9th లాస్ట్ డేట్, ఈ లోపే నాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని. అండ్ ప్రాబబుల్లీ టర్మ్స్ కెనడాతో సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏమో కానీ ఓవర్ నైట్ లో కెనడాతో ఉంటున్న ట్రేడ్ టాక్స్ ని ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తున్నట్టు, ఇక వాళ్ళతో మాకు ట్రేడ్ డీల్ ఏం అవసరం లేదనేలా డెసిషన్ ని స్ట్రాంగ్ గా ట్రంప్ చెప్తూ ఉండడం, ఇమీడియట్ గా కెనడా వాళ్ళు యుఎస్ కంపెనీస్ మీద వేస్తున్న డిజిటల్ ట్యాక్స్ మీద వెనక్కి తగ్గారు. ఇది చాలా బిగ్ పాజిటివ్. యుఎస్ కంపెనీస్ అండ్ యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా తన మాక్సిమం ప్రెషర్ ని యూజ్ చేసి కంట్రీస్ ని బెండ్ చేయాలని ట్రంప్ ప్రయత్నిస్తూ ఉన్నారు. మెజారిటీ ఆఫ్ కంట్రీస్ రిలేటెడ్ గా తనకు సక్సెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ ట్విస్ట్ అంతా చైనా రిలేటెడ్ గా ఎలాంటి డీల్ ని కుదుర్చుకుంటారు అండ్ మన వరకు ఇండియాతో ఎలాంటి ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవుతుందని నిర్మలా సీతారామన్ గారు యుఎస్ తో ఒక బిగ్ బ్యూటిఫుల్ ట్రేడ్ ప్యాక్ కుదిరితే తనకి ఇష్టం అనేలా అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ యుఎస్ ట్రేడ్ డీల్ ఒక టర్మ్స్ లాక్ అయ్యాయనేలా అండ్ జూలై 9th లోపే దానికి గ్రీన్ సిగ్నల్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్ ఉంటుందనేలా చాలా ప్లాట్ఫామ్స్ నుంచి డేటా మనకి రీసెంట్ టైమ్స్ లో పబ్లిష్ అవుతూ ఉంది. పాసిబుల్లీ ఇన్ నెక్స్ట్
నెక్స్ట్ 1 వీక్ మన ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ట్రేడ్ డీల్ ఫైనలైజేషన్ అయ్యే ఆస్కారం కనిపిస్తుంది. సో రీసెంట్ టైమ్స్ లో ఒక బిగ్ ట్రేడ్ డీల్ అయితే ఇండియాతో రాబోతుందని స్టేట్మెంట్స్ చేస్తూ వచ్చారు. అండ్ ఓవర్ నైట్ లో కూడా కెనడా రిలేటెడ్ గా వాళ్ళ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ కారణంగా నెగోసియేషన్స్ ని క్యాన్సిల్ చేస్తున్నానని చెప్తూ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇండియా రిలేటెడ్ గా మాత్రం ఒక ఫుల్ ట్రేడ్ డీల్ ని కుదుర్చుకోబోతున్నాడని కమింగ్ టైమ్స్ లో ఫర్దర్ అప్డేట్స్ ఇండియానే మెన్షన్ చేస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతున్నా ఇండియా పేరుని తీసుకొస్తూ కమింగ్ టైమ్స్ లో ట్రేడ్ డీల్, బిగ్ డీల్, ఫుల్ ట్రేడ్ బ్యారియర్ డ్రాపింగ్ డీల్ అని చాలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఇది ఎలాంటి అడ్వాంటేజెస్ సెక్టార్స్ కి ఓపెన్ చేస్తుంది, ఒక బిగ్ ఆపర్చునిటీస్ ఏ ఎలిమెంట్స్ కి క్రియేట్ అవుతుంది అనేది నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాను. పర్టికులర్లీ ఇండియాకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందని ఇన్ని డేస్ వెయిట్ చేసామంటే ఏదైనా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ మన సెక్టార్స్ కి అవకాశం ఉండేలా గుడ్ డీల్ కుదురుతుందేమో అని ఆశిస్తూ ఉన్నాను. అండ్ ట్రంప్ కు సంబంధించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఉంది కదా, అది సెనెట్ లో పాస్ అయింది చాలా మైనర్ సపోర్ట్ తో 51-49 సపోర్ట్ 49 అగైనెస్ట్ గా ఉంటూ సెనెట్ లో తనకు సంబంధించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం అయితే పొందింది. సో కమింగ్ టైమ్స్ లో యుఎస్ కి సంబంధించిన డెట్ బర్డెన్ పెరుగుతుంది. ఎలాన్ మస్క్ దేని రిలేటెడ్ గా అయితే అపోజ్ చేస్తూ వచ్చారో, దేని కారణంగా అయితే యుఎస్ మీద డెట్ పెరుగుతుందని తను భయపడుతూ వచ్చారో, ఆ మొత్తానికి ఆ బిల్ అయితే క్లియర్ అయింది. ట్రంప్ క్లియర్ గా ఇక్కడ గెలిచారు. ట్రంప్ ఒక వాదన ఇప్పుడు ఇమీడియట్ గా ట్యాక్స్ ని తగ్గించి స్పెండింగ్ ని పెంచి ఎకానమీని బూస్ట్ చేసుకోవచ్చని. బట్ ఇమీడియట్ గా ట్యాక్స్ తగ్గిస్తే యుఎస్ రిలేటెడ్ గా ఉన్న డెఫిసిట్ పెరిగి అధిక వడ్డీల భారాన్ని వీళ్ళు మోస్తూ క్రైసిస్ లోకి యుఎస్ వెళ్తుందనేది చాలా మంది ఇంక్లూడింగ్ ఎలాన్ మస్క్ తో పాటు వాదన. యాజ్ ఆఫ్ నౌ పాత్వే అయితే ట్రంప్ సైడే మూవ్ అవుతుంది. తను అనుకుంటున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్ క్లియర్ అయింది సెనెట్ లో. అండ్ ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యుఎస్ కి సంబంధించిన కోర్ పీసీఈ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయింది. అది ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత అబవ్ వచ్చింది, బట్ సర్ప్రైజ్ ఏం కాదు. అండ్ యుఎస్ చైనా రిలేటెడ్ గా ఒక ట్రేడ్ అగ్రిమెంట్ కూడా రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా కుదురుతూ ఉండడం, ఒక లెవెల్ ఆఫ్ అన్సర్టనిటీ యుఎస్ చైనా మధ్యలో అయితే క్లియర్ అయింది. ఫైనలీ ఇవాళ మన జిఎస్టీ కలెక్షన్స్ డేటా కూడా అప్డేట్ అయింది విత్ 9.4% గ్రోత్. 22 lakh crore దగ్గరగా FY25 రిలేటెడ్ గా మనం జిఎస్టీని కలెక్ట్ చేసాం. లాస్ట్ 5 years లో అది డబల్ అయినట్టు. FY21 లో 11 lakh crore ఉంటే ఇప్పుడు FY25 లో 22 lakh crore కి స్ట్రాంగ్ గా జిఎస్టీ కలెక్షన్స్ పెరిగాయని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక డేటాని కూడా ఇవాళ రిలీజ్ చేశారు. సో ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ జిఎస్టీ కలెక్షన్స్ కానీ ఇండియాలో స్ట్రాంగ్ గా కలెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం గ్లోబల్ గా యుఎస్ గురించి, ఇండియా గురించి చాలా డేటా పాయింట్స్ ని మాట్లాడుకున్నాం. వీటన్నిటిని సమరైజ్ చేస్తే వెరీ నియర్ టర్మ్ లో ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందా అంటే అది మనకి ఇజ్రాయెల్ దగ్గర నుంచి కనిపించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఏ సర్ప్రైజ్ ఉండదంటే మాత్రం జూలై 9th ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఇండియాతో కుదిరేది అండ్ గ్లోబల్ ఎకానమీస్ తో యుఎస్ ఎలాంటి ఒప్పందం చేసుకొని ఈ అన్సర్టనిటీ ఎండ్ చేస్తుంది అనేది మనకి క్లారిటీ కూడా వచ్చేస్తుంది. వన్స్ ఈ రెండు కానీ సబ్సైడ్ అయిపోయాయంటే వాటి యొక్క ఇంపాక్ట్ పెద్దగా ఉండదు మార్కెట్ మీద అనుకుంటే, కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వాల్సింది ఫెడ్ రిలేటెడ్ గా ఉంటున్న రేట్ కట్ ఒక సెంటిమెంట్, కమింగ్ టైమ్స్ లో రాబోతున్న రిజల్ట్స్ ఒక ఇంపాక్ట్ మార్కెట్ మీద రిఫ్లెక్ట్ అవ్వాలి. బట్ మనం అంతా ఒకటి గుర్తుంచుకోవాల్సింది, యుఎస్ మార్కెట్స్ ని తీసుకున్నారనుకోండి, ఎగ్జాక్ట్ గా April 7th ఎప్పుడైతే ట్రంప్ రిలేటెడ్ గా టారిఫ్లతో మార్కెట్ సడన్ గా పానిక్ అయి గ్యాప్ డౌన్ అయి అక్కడి నుంచి పెరగడం స్టార్ట్ అయిందో, యుఎస్ మార్కెట్స్ ఏకంగా 25% పెరిగాయి. ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ రికవరీ ఇన్ ద హిస్టరీ. ఎక్కడ కూడా మార్కెట్ సిగ్నిఫికెంట్ గా డౌన్ సైడ్ కి వెళ్ళిపోలేదు. ఈ రికవరీ ఫేజ్ లో పెరుగుతుంది, మళ్ళీ ఎక్కడైనా ఏదైనా రీజన్స్ తో డిప్ అయినా అంతే స్ట్రెంత్ తో మళ్ళీ రికవర్ అయ్యే ప్రయత్నం మార్కెట్ అయితే చేస్తూ ఉంది. యుఎస్ మార్కెట్స్ కానీ ఇండియన్ మార్కెట్స్ కానీ రీసెంట్ అన్సర్టనిటీస్ అన్నిటిని బ్రేక్ చేసుకుంటూ అబోవ్ వెళ్తూ ఉండడం. యాజ్ ఆఫ్ నౌ ఆ ట్రెండ్ లో అయితే మనకి బ్రేక్ అయితే కనిపించట్లేదు. బట్ దాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయాలంటే మాత్రం మన కంపెనీస్ కి సంబంధించిన నెంబర్స్ ఇండియాకి యుఎస్ కి జరిగే ట్రేడ్ డీల్ ఒక మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయి. అండ్ ఇన్ రీసెంట్ టైమ్స్ FIS మన మార్కెట్స్ లో బై సైడే కనిపిస్తున్నారు అండ్ షార్ట్స్ కూడా నియర్లీ 62% దగ్గరగా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఫర్దర్ గా కూడా అండ్ ఇవాళ కమింగ్ డేస్ లో కూడా FIS ఒక యాక్టివిటీ పాజిటివ్ గానే ఉంటే దాన్ని అది మార్కెట్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేస్తూ ఆల్ టైమ్ హైస్ కి త్వరగా తీసుకెళ్లేందుకు ఈ పాయింట్ లో FIS ఒక ఇన్ఫ్లోస్ సపోర్ట్ చేస్తాయి. డేటా రాగానే మీకు కామెంట్ సెక్షన్ లో పెడతాను. ఇలా మార్కెట్ లో ఉంటున్న మొత్తం డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు సెబీ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మేజర్ గా అహ్మదాబాద్ ని రీజియన్ గా పెట్టుకొని చాలా కంపెనీస్ ని, షెల్ కంపెనీస్ ని యూజ్ చేసుకొని పంప్ అండ్ డంప్ యాక్టివిటీని కొంతమంది ఫ్రాడ్స్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో చేస్తున్నారని సుమారుగా 3000 నుంచి 4000
మంది ఇన్వెస్టర్స్ ని ఇందులో ట్రాప్ కి గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో లాభాలని పొందారని, అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి స్టాక్స్ ని పెంచి ప్రమోటర్స్ ఆపరేటర్స్ ఎగ్జిట్ అయ్యి వాళ్ళని ట్రాప్ చేసి ఈ స్కామ్ చాలా టైం బ్యాక్ నుంచి జరుగుతూ ఉందని, దీని మీద సెబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి త్వరలోనే ఒక ఇంటర్మ్ ఆర్డర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారనేలా డేటా కనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ మార్కెట్ లో మనకి తెలియాల్సింది కొన్ని స్టాక్స్ మాత్రమే. కనిపించే ప్రతి కొత్త దానిలోనూ మనం మల్టీ బ్యాగర్ ని వెతుక్కుంటూ వెళ్తే వితౌట్ ప్రాపర్ స్టడీ అండ్ అనాలిసిస్ జస్ట్ ఎక్కడో ఒక పేరు వినిపించింది, ఓ మెసేజ్ వచ్చింది, ఎక్కడో వెబ్సైట్ లో యూట్యూబ్ ఛానల్లో టెలిగ్రామ్ లో ఇంకేదైనా సోషల్ మీడియాలో కనిపించిందని ప్రతి దాని వెనక వెళ్తూ ఉంటే అందులో కొన్ని మిమ్మల్ని ట్రాప్ చేసేందుకు స్కామ్స్టర్స్ ప్లాన్ చేసిన ట్రాప్స్ అవ్వచ్చు. జాగ్రత్త. అండ్ ఒకసారి మీరు స్క్రీన్ మీద గమనించండి, డే ట్రేడర్ తెలుగు అని మన పేరుని పెట్టుకొని మీ దగ్గర అకౌంట్ ఉంటే మేము హ్యాండిల్ చేస్తాం, మీరు బిజీగా ఉంటే మేము డబ్బులు సంపాదించి పెడతాం, 50% షేరింగ్, మినిమం 1,00,000 క్యాపిటల్ అనేలా స్కామ్ మన పేరులతో కూడా ఫేక్ అకౌంట్స్ ని పెట్టి చేస్తూ ఉన్నారు. గుర్తుంచుకోవాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ షేర్ చేసే ప్రయత్నమే చేస్తా కానీ పెయిడ్ టిప్స్ అని, పెయిడ్ కోర్సులని, ఇలా అకౌంట్ హ్యాండ్లింగ్ అని ఇవేవైనా మీకు బయట కనిపిస్తున్నాయంటే మాత్రం దయచేసి అది మేమేనేమో అని నమ్మి మోసపోకండి. ఈ ఛానల్ మీద ఆల్రెడీ లీగల్ కంప్లైంట్ చేశాం. గతంలో అలా హండ్రెడ్స్ ఆఫ్ ఛానల్స్ ని కూడా లీగల్ గా పనిష్మెంట్ కి తీసుకువెళ్లడం జరిగింది. బట్ ఈ లోపు ఎవరైనా ఇలాంటి వాటి బారిన పడతారు కదా అని ఒకసారి మెన్షన్ చేస్తున్నాను. మన ఛానల్ అనే కాదు, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మిమ్మల్ని ఎవరైనా లాభాలు వచ్చేలా నేను గ్యారంటీగా చేస్తాను. ఆర్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో పెట్టండి, మా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము ట్రేడింగ్ చేస్తాం, మీకు లాభాలను ఇస్తాం, మీకు షేరింగ్ ఉంటుంది, టైం టు టైం ప్రాఫిట్స్ ని విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇలాంటి మాటలు ఎవరైనా చెప్తుంటే మాత్రం ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైం మీ మొత్తం క్యాపిటల్ జీరో చేసేదే అల్టిమేట్ గోల్ అవుతుంది. టోటల్ క్యాపిటల్ ని మీరు కోల్పోతారు. జాగ్రత్త. అండ్ ఈవెన్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం స్కామ్ చేయాలనుకుంటున్న వాళ్ళు యాడ్స్ వేసి మరి ఇన్వెస్టర్స్ ని లాగుతున్నారా? ఇందాక నేను మీకు చూపించిన ఛానల్ కూడా వేరియస్ ప్లాట్ఫామ్స్ లో యాడ్స్ గా రన్ చేస్తున్నారు. దాన్ని ఆల్రెడీ యాక్షన్ వాళ్ళ మీద లీగల్ గా ఇన్ ద వేలో ఉంది. కానీ మన ప్రమేయం లేకుండా మన పేరుని యూస్ చేసి, మన లోగోని యూస్ చేసి మీరు ఇందులో డబ్బులు పెట్టండి అనేలా ప్రజల్ని అప్రోచ్ అయ్యే విధానం రెగ్యులేటరీ లెవెల్లో చేంజెస్ రావాలి. కాబట్టి ఈవెన్ సెబీ వాళ్ళు కమింగ్ టైమ్స్ లో ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఒక యాడ్ రన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అది రిజిస్ట్రేషన్ ఇన్ఫోతో జరగాలని, దానికి వెరిఫికేషన్ చేసుకోవాలని మెటా వాళ్ళు కూడా జూలై 31 నుంచి కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు. హోప్ ఇది చాలా వరకు ఉంటున్న ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ ని ఫైనాన్షియల్ స్పేస్ లో తగ్గిస్తుందని. బట్ ఏది ఎలా ఉన్నా కామన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి అవేర్నెస్ పెరిగేంత వరకు ఇలా స్కామ్స్ చేసే వాళ్ళు కూడా ఏదో ఒక కొత్త దారిలో వచ్చి స్కామ్ చేయాలనే ప్రయత్నిస్తారు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తూ ఇలాంటి టైప్ ఆఫ్ స్కామ్స్ రిలేటెడ్ గా మన వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇస్తూ ఉండండి. ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ డీల్ అయితే జరుగుతుంది. మీరు ఒకవేళ టోరెంట్ ఫార్మా ఆర్ జేబీ ఫార్మా స్టాక్స్ ని హోల్డ్ చేసిన వాళ్ళైతే ఇది జాగ్రత్తగా వినండి. అండ్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్ జరగబోతుందంటే ఇన్ కమింగ్ టైమ్స్ టోరెంట్ ఫార్మా వన్ ఆఫ్ ద టాప్ 5 ఫార్మా కంపెనీస్ గా ఇండియాలో ఎదగబోతుంది. బికాస్ టోరెంట్ ఫార్మా వాళ్ళు జేబీ ఫార్మాలో కేకేఆర్ గ్రూప్ వాళ్ళు హోల్డ్ చేస్తున్న ఎంటైర్ వాటాని 46.39% వాటాని 1600 రూపీస్ పర్ షేర్ లెక్కన జేబీ ఫార్మాలో ఎక్విజిషన్ చేస్తున్నారు. కేకేఆర్ హోల్డ్ చేస్తున్న వాటా అది నియర్లీ 12,000 కోట్లు పెట్టి వాళ్ళది కొంటున్నట్టు ఎంటైర్ కంపెనీని 26,000 crore లో వాల్యూ చేస్తూ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే జేబీ ఫార్మా పరంగా 11% డిస్కౌంట్ లో అది జరుగుతూ ఉండడం, స్టాక్ ఇవాళ జేబీ ఫార్మా స్టాక్ ఇవాళ 7% దగ్గరగా పడింది. వెరాజ్ ఇది మంచిగా డిస్కౌంట్ లోనే టోరెంట్ ఫార్మా కొంటూ ఉండడం నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో పోలిస్తే టోరెంట్ ఫార్మా స్టాక్ ఇవాళ పెరిగింది. అండ్ కమింగ్ టైమ్స్ లో జేబీ ఫార్మా వాళ్ళకి సంబంధించిన కార్డియాక్ అండ్ గ్యాస్ట్రో ఈ డివిజన్స్ లో ఉంటున్న డ్రగ్స్, డొమెస్టిక్ పరంగా ఉంటున్న డ్రగ్స్ టోరెంట్ ఫార్మా ఒక పోర్ట్ఫోలియోకి యాడ్ అవుతాయి. కాబట్టి వీళ్ళ డొమెస్టిక్ సేల్స్ 35% దగ్గరగా పెరుగుతూ 8,600 crore మార్క్ కి టోరెంట్ ఫార్మా పరంగా వెళ్ళడానికి. అండ్ జేబీ కెమికల్స్ గ్లోబల్ గా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సిడిఎంఓ ప్లేయర్ కదా. ఇప్పుడు ఆ సిడిఎంఓ స్పేస్ లో కూడా టోరెంట్ ఫార్మా వాళ్ళకి మంచి ఎడ్జ్ దొరుకుతుందని మనకి డేటా అయితే కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ లో డొమెస్టిక్ సేల్స్ అండ్ సిడిఎంఓ స్పేస్ లో కూడా టోరెంట్ ఫార్మాకి ఈ ఎక్విజిషన్ హెల్ప్ అవుతుంది. ఇక్కడ 2 విషయాల్ని గుర్తుంచుకోవాలి. 46% వాటాని కొంటున్నారు కాబట్టి ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవుతుంది. 26% ఓపెన్ ఆఫర్ 1639 రూపీస్ పర్ షేర్ లెక్కన ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కొనడానికి టోరెంట్ ఫార్మా వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ ఓపెన్ ఆఫర్ కూడా నిన్నటి క్లోజింగ్ ప్రైస్ నుంచి 8.5% తక్కువలో ఉంది. కాబట్టి స్టాక్ ఇవాళ 6-7% దగ్గరగా పడింది. అండ్ ఎవరెవరి దగ్గర అయితే జేబీ ఫార్మాకి సంబంధించిన 100 షేర్లు ఉంటాయో మీకు 51 టోరెంట్ ఫార్మా షేర్లని ఇస్తారు. ఇది స్వాప్ రేషియో అన్నమాట. 100 జేబీ ఫార్మా షేర్స్ ఉంటే వాటి బదులుగా మీకు 51 టోరెంట్ ఫార్మా షేర్లు వస్తాయి. అండ్ మీరు జేబీ ఫార్మాలో ఇన్వెస్టర్ అయితే జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాలో ఓపెన్ ఆఫర్ లో మీ షేర్లని ఇవ్వచ్చు. కమింగ్ టైమ్స్ లో ఈ జేబీ కెమికల్స్ టోరెంట్ ఫార్మాలో మర్జ్ అయిపోతుంది. నాకు చెప్పిన స్వాప్ రేషియోతో ఒక స్ట్రాంగ్ బూస్ట్ టోరెంట్ ఫార్మాకి సంబంధించిన ఇండియన్ ఫార్మా ఫ్రాంచైజ్ అండ్ సిడిఎంఓ స్పేస్ కి వాల్యూని అయితే యాడ్ చేస్తుంది.
కానీ పెద్ద ట్రాన్సాక్షన్ కదా, డెట్ కూడా వీళ్ళది పెరుగుతుంది. బట్ ప్యారలీ ఈపీఎస్ కూడా పెరుగుతుంది కాబట్టి స్లో అండ్ స్టడీగా ఎక్స్టర్నల్ రూట్స్ ద్వారా ఫండ్ రైజ్ అయినా ఆ డెట్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు ఈక్విటీ డైల్యూషన్ తో కూడా. బట్ సాలిడ్ బిజినెస్ ఎడిషన్ అయితే టోరెంట్ ఫార్మా రిలేటెడ్ గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, సిగాచి గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ పడింది కదా, స్టాక్ పడ్డం పక్కన పెట్టేసేయండి. ఒక పెద్ద దుర్ఘటన జరిగింది. వీళ్ళకి సంబంధించి పటాన్ చెరు తెలంగాణలో ఉంటున్న వీళ్ళ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక మేజర్ యూనిట్ రియాక్టర్ పేల్డ్ కి అయితే గురైంది. చాలా మందికి ఇందులో గాయాలయ్యాయి అండ్ ఇంకొంతమంది తమ ప్రాణాలని కోల్పోయారు. ప్రమాద ఘటనకు వెళ్లి మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు కానీ మేజర్ డ్యామేజ్ అప్పటికే బిజినెస్ పరంగా కాదు మనుషుల పరంగా అయితే జరిగింది. బిజినెస్ కంటే ఇన్సూరెన్స్ ఉంటుంది, బట్ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేవు. పర్టికులర్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి అనుకుంటున్న ఫ్యాక్టరీస్ లో సేఫ్టీ స్టాండర్డ్స్ ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. ఇదే కారణం స్టాక్ ఇవాళ భారీగా 11% దగ్గరగా పడడానికి. అండ్ ఈ ప్రమాదానికి కారణం రియాక్టర్ ఒక మాల్ ఫంక్షన్ కెమికల్ ప్రాసెసింగ్ లో జరగడం కారణంగానే ఇలాంటి పేల్డ్ జరిగిందని అండ్ ఈ సిమిలర్ ఏరియాలో ఉంటున్న ఇతర ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా కూడా సేఫ్టీ ఆడిట్స్ ని నిర్వహిస్తారనేలా అథారిటీస్ లాంచ్ చేశాయనేలా డేటా అయితే కనిపిస్తుంది. అండ్ రైలు ప్రయాణం చేస్తున్న వాళ్ళకి శుభవార్త. ఇకపై మీరు ఒకవేళ వెయిట్ లిస్ట్ లో ఉంటే ప్రయాణానికి కొద్ది గంటల ముందే మనకి వెయిట్ లిస్ట్ లో ఉందా మన పేరు, లేకపోతే ఏదైనా రిజర్వేషన్ మనకి కల్పించారా రైల్వే వాళ్ళు అనేది 4 గంటల లోపే మనకు అప్డేట్ వచ్చేదా. కానీ ఆ లోపు మనకి డేటా తెలిసినా మనం ఇంకొక ట్రైన్ కి బుక్ చేసుకోవడానికి ఇంకొక దాన్ని ఆల్టర్నేటివ్ గా ప్లాన్ చేసుకోవడానికి జరిగేది కాదు కదా. కానీ ఇక నుంచి 8 గంటల టైం పీరియడ్ లో అంటే మినిమం 8 అవర్స్ గ్యాప్ ఇచ్చే ఆ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిందా లేదన్న ఒక క్లారిటీ ఇస్తారని. ఆఫ్టర్నూన్ ట్రైన్స్ కి అయితే బిఫోర్ 2 PM కి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ కి అయితే అంతకు ముందు రోజు నైట్ 9 PM కి రిజర్వేషన్ అయిందా లేదని చెప్తారని. జూలై 1 నుంచి ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ జరుగుతూనే తత్కాల్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని. సో చాలా మందికి తత్కాల్లో ఇకపై టికెట్ బుక్ చేసుకోవడం ఈజీ అవుతుందనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వారే ఎనర్జీస్ ఫ్రైడే వీడియోలోనే ఇది మార్కెట్ క్లోజ్ అయ్యాకొస్తున్న అప్డేట్. వీళ్ళకి 540 మెగావాట్ సోలార్ మాడ్యూల్ ఆర్డర్ యుఎస్ రిలేటెడ్ గా లభించింది అనుకున్నామా, స్టాక్ ఇవాళ రియాక్ట్ అయింది ఈ అప్డేట్ తోనే. బట్ ఈ అప్డేట్ ఆల్రెడీ ఫ్రైడే వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ బిహెచ్ఎల్ వాళ్ళకి 6500 crores విలువ చేసే కాంట్రాక్ట్ అదానీ పవర్ వాళ్ళ దగ్గర నుంచి 6 థర్మల్ యూనిట్స్ రిలేటెడ్ గా లభించినట్టు. స్టీమ్ టర్బైన్ జనరేటర్ అలాంగ్ విత్ యాక్సలరీస్ తో పాటు సప్లై పరంగా వీళ్ళకి ఆర్డర్ అదానీ పవర్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని బిహెచ్ఎల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అలంబిక్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. అలంబిక్ ఫార్మా వాళ్ళకి యుఎస్ఎఫ్డి అప్రూవల్ లభించింది. దేని రిలేటెడ్ గా ఓవేరియన్ క్యాన్సర్ అండ్ మల్టిపుల్ మైలోమా రిలేటెడ్ గా వ్యాక్సిన్ కి వ్యాక్సిన్ డోక్సో రుబిసిన్ హైడ్రోక్లోరైడ్ లైపోసోమ్ ఇంజెక్షన్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ లభిస్తుండడం, క్యాన్సర్ కి వ్యాక్సిన్ రిలేటెడ్ గా అప్రూవల్ లభిస్తుండడం అండ్ దాని రిలేటెడ్ గా మార్కెట్ సైజ్ $29 మిలియన్ దగ్గరగా ఉందని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడమే స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. దీంతో పాటు వీళ్ళకి ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ రివారాక్సోబాన్ కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ రిలేటెడ్ గా వచ్చే ప్రాబ్లమ్స్ కి యూస్ చేసే డ్రగ్స్ పరంగాను వీళ్ళకి $445 మిలియన్ ఉంటున్న మార్కెట్ లో అప్రూవల్ యుఎస్ఎఫ్డిఏ పరంగా దొరికింది. ఇలా మల్టిపుల్ అప్రూవల్స్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళకి కార్డియోవాస్కులర్ పరంగా క్యాన్సర్ టాబ్లెట్స్ పరంగా దొరుకుతూ రీసెంట్ గా వీళ్ళ API 3 మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ గుజరాత్ లో ఉంటున్న దాని పరంగా ఏ అబ్జర్వేషన్స్ లేవని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు మార్చ్ 17 to 21 వరకు చేసిన ఇన్స్పెక్షన్ కూడా పాజిటివ్ గా వస్తుండడం. ఇలా వరుసగా ఒకటి తర్వాత ఒకటి పాజిటివ్స్ వస్తూ 15+ దగ్గరగా లాంచెస్ FY26 లో వీళ్ళు యుఎస్ కోసం ప్లాన్ చేస్తున్నారని చేస్తున్న అప్డేట్స్ కూడా స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. కర్ణాటక బ్యాంక్ కు సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ MD అండ్ CEO గా ఉంటున్న అతను రిజైన్ చేసేస్తున్నారు పర్సనల్ రీజన్స్ అని చెప్పి. ఇప్పుడు ఎవరు కొత్తగా లీడర్షిప్ ని తీసుకుంటారు, ఎలాంటి బిజినెస్ గ్రోత్ ఈ బ్యాంక్ లో కనిపిస్తుంది అనేది మెయిన్ క్వశ్చన్స్. ఈ రీజన్స్ తో స్టాక్ ఇవాళ పడింది. బట్ రియల్ రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న కొన్ని ఎక్స్పెన్సెస్ పరంగా ఆడిటర్స్ రెడ్ ఫ్లాగ్ ని రైజ్ చేశారు. కన్సల్టెంట్స్ రిలేటెడ్ గా 1,16 లక్షలు, హోల్ టైమ్ డైరెక్టర్స్ ఒక పవర్ కి మించి 37 లక్షల దగ్గరగా అండర్ రెవెన్యూ అండ్ క్యాపెక్స్ లో మెన్షన్ చేస్తుండడం, ఇవన్నీ ఆడిటర్స్ హైలైట్ చేస్తూ ఉండడం కూడా ప్రాబబుల్లీ వీళ్ళ ఎగ్జిట్ కి రీజన్ అయిండొచ్చనేలా కొన్ని ప్లాట్ఫామ్స్ లో డేటా లా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ కర్ణాటక బ్యాంక్ రిలేటెడ్ ఉన్న కొన్ని ఇలా మీడియా రిపోర్ట్స్ ఇందాక మాట్లాడుకున్న వాటి రిలేటెడ్ గా సర్క్యులేట్ అవుతున్న డేటా పరంగా వాళ్ళు కూడా ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ 101 years హిస్టరీ కలిగిన బ్యాంక్ అని వీళ్ళు స్టాండర్డ్స్ ని ఫాలో అవుతూ కస్టమర్స్ ప్రధానంగా మైండ్ లో పెట్టుకుని బిజినెస్ చేస్తున్నట్టు మిస్లీడ్ అవ్వద్దనేలా క్లారిఫికేషన్ అయితే పోస్ట్ చేస్తున్నారు. డిపాజిటర్స్ మనీ సేఫ్ గా ఉందని, బ్యాంక్ ఏం దివాలా తీసే స్టేజ్ లో లేదు, స్ట్రాంగ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియోతో ఉంటుందని. వీళ్ళ రిలేటెడ్ గా మరి ఎలాంటి కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయో లోకల్ ఆర్ రీజనల్ పేపర్స్ లో మేబీ బ్యాంక్ దివాలా
తీస్తుందని అలా అయినా స్టేట్మెంట్స్ ఏమైనా కనిపిస్తున్నాయేమో, అవన్నీ కూడా అవాస్తవం అని చెప్తూ కర్ణాటక బ్యాంక్ వాళ్ళు క్లారిఫికేషన్ ని కూడా ఇవాళ ఇష్యూ చేస్తున్నారు. ఐటీడీ సిమెంటేషన్ వాళ్ళకి 580 crore విలువ చేసే మెరైన్ కాంట్రాక్ట్ ఆర్డర్, ఇంటర్నేషనల్ ఆర్డర్ ఫర్ జెటీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా అబుదాబి దగ్గర నుంచి లభించిందని, ఎల్ఎన్జీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఓన్లీ ఇన్ జూన్ వీళ్ళ డీల్ ఆర్ వీళ్ళ ఆర్డర్స్ 2400 crore మార్క్ రీచ్ అవుతున్నట్టు. కాబట్టి స్టాక్ ఇవాళ ఇలా పెరిగింది. నెక్స్ట్ ఇవాళ జ్యోతి సిఎన్సి కంపెనీలో, జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ ఉంది కదా, కంపెనీలో నియర్లీ 1542 crore విలువ చేసే బ్లాక్ డీల్స్. షేర్ల పరంగా మాట్లాడుకుంటే 1,37,00,000 షేర్లు, వాటా పరంగా చూస్తే 6% దగ్గరగా వాటా ఇవాళ హ్యాండ్స్ అయితే మారుతున్నాయి. ప్రాబబ్లీ రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా రన్అప్ అయిన వాటిలో నాన్ ప్రమోటర్ వాటా ఈక్విటీ ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లోకి వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. నెక్స్ట్ రిలయన్స్ రిలేటెడ్ గా రష్యాకి సంబంధించిన రాస్ నెట్ వాళ్ళు వాళ్ళ ఇండియాలో ఉంటున్న నయారా ఎనర్జీ ఉంది కదా, ఏంటి నయారా కంపెనీ పెద్దగా వెళ్లేదంటే ఇది ప్రైవేట్ గా ఉంటున్న కంపెనీ, పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ కాదు. వాళ్ళకి 20 MTA వాడిన రిఫైనరీ ఉంది, కెపాసిటీ అండ్ 6750 ఫ్యూయల్ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ ఆ కంపెనీ ఒక వాల్యుయేషన్ $20 billion దగ్గరగా ఉంటుంది. దీన్ని కొనడానికి రిలయన్స్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారనేలా అప్డేట్స్ అయితే ఫస్ట్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కనిపించాయి. బట్ లేటర్ రిలయన్స్ వాళ్ళు మేము అలాంటి ట్రాన్సాక్షన్ ఏం వాళ్ళ రిలేటెడ్ గా చేయట్లేదని క్లారిఫికేషన్ ఇస్తున్నట్లయితే కనిపిస్తూ ఉంది. అండ్ జేకే సిమెంట్ వాళ్ళు 15 rupees పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటించారు. అండ్ దీనికి రికార్డ్ డేట్ 8th July. సోనా కామ్స్ వాళ్ళు మన ఇండియాలోనే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా ఫోకస్ చేయాలనుకుంటున్నారని, బికాస్ ఇప్పుడు కొంత అనిశ్చిత పరిస్థితులు చైనా రిలేటెడ్ గా ఎదురవుతున్నాయి. వాళ్ళు ఫార్మర్స్ రిలేటెడ్ గా ఫర్టిలైజర్స్ ని అండ్ ఈవీ రిలేటెడ్ గా ఉంటున్న రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ని సప్లై చైన్ పరంగా డిస్రప్షన్ తీసుకొచ్చి ఎంటైర్ ఇండస్ట్రీని ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు ఈ జోన్ లో గవర్నమెంట్ కూడా ఫోకస్ చేసి ఇన్సెంటివైజ్ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారని, గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం రాగానే ఈ స్పేస్ లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కి ముందుకు వెళ్తారని ఇలా సోనా కామ్స్ దగ్గర నుంచి అయితే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.